అలాగే నా పేరు మైత్ర వెంకటమై ఛానల్ కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎంటైర్ BB8 అనాయింగ్గా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అంటే మణికంఠ అనే పర్సన్ నిజానికి చాలా చిరాకు తెప్పించే పర్సనే, నేను కాదని చెప్పను. అండ్ యూనో అవుననక మానలేరు ఎవరు కూడా. అంటే ఇంకా అది వాస్తవం, అది ఇంకా జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఇంకా మనం ఏమనలేము ఇంకా. అంటే మణికంఠ ఈజ్ లైక్ అండ్ ప్యూర్లీ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్. అసలు తను ఏమనుకుంటాడో తనకే తెలియదు, తను ఏం చేస్తుంటాడో తనకే తెలియదు, తను ఏం ఆలోచిస్తుంటాడో తనకే తెలియదు, మొత్తానికి తను ఏంటో తనకు తెలియదు. ఇప్పుడు మణికంఠ కాదు మెనీ కంఠ అన్నారు కదా, ఇంకా అట్లాగే మణికంఠలో మెనీ థాట్స్ నడుస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇంకా ఆ మనిషిని ఎవడో మార్చలేడు. అయితే ఆ మనిషి ఆ మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు కదా. సో చేస్తున్న దాన్ని హౌస్ మేట్స్ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే డెఫినెట్గా తప్పు చేశాడు. ఇప్పుడు ఒకడు తప్పు చేసిన తర్వాత ఇంకా దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకా హౌస్ మొత్తం మణికంఠ భజన నామస్మరణ అయిపోతుంది మొత్తం అంతా కూడా. అంటే ఇంకా మణికంఠ అంటే ప్రతి ఒక్కరిని కూడా అంత అఫెండ్ అయ్యేలా చేస్తున్నాడు ఆ మనిషి. ఏమైనా డిఫెండ్ చేసుకోబోయా అంటే నాకేం తెలియట్లేదు సార్, నాకేం అర్థమవుతలేదు సార్, మా ఆవిడ నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి, ఇవే ఉంటున్నాయి, ఇంకేం లేదాడ. అది ఏందో అంటే ఒక పక్క డెఫినెట్గా కూడా చెప్తా చూడండి. ఇప్పుడు 10 మంది కలిసి అంటే బిగ్ బాస్ కాన్సెప్ట్ ఇది, బిగ్ బాస్ యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. ఒక 9 మంది అనుకుందాం పోనీ. 9 మందిలో 8 మంది ఒకరిని పాయింట్అవుట్ చేసి వీడే తప్పు అని అంటుంటే ఇంకా ఆబ్వియస్లీ టార్గెట్ కిందకి వస్తుంది బిగ్ బాస్ లెక్కలో. కానీ అది మణికంఠ విషయంలో అట్లా చూడలేకపోతున్నాను నేను. ఎందుకంటే అది టార్గెట్ చేయడానికి ఏముంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆర్చరీ గేమ్ ఉంటుంది, ఐడియా ఉంది కదా, బాణాలు వేస్తారు. సో ఆ బాణాలు వేసే చోట ట్రైనింగ్ ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ గేమ్ కోసం. సో ఒక మొత్తం అదొకటి ఉంది, ఎదురుగా ఉంటుంది కదా బాణాలు కొట్టేది. సో ఒక ప్లేయర్ వచ్చాడు కొట్టాడు, ఇంకో ప్లేయర్ వచ్చాడు కొట్టాడు, ఇంకో ప్లేయర్ వచ్చాడు కొట్టాడు, ఇంకో ప్లేయర్ వచ్చాడు కొట్టాడు. అందరూ మధ్యలో సెంటర్లో రెడ్ కలర్తో సెంటర్ మార్క్ ఉంది. సో అందరు దాన్నే కొడుతున్నారు అక్కడ. అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళందరూ కలిసి దాన్ని టార్గెట్ చేసినట్ట కాదు, ఇక వాళ్ళు కొట్టాల్సిందే దాన్ని, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ ఎరుపు ఏదైతే ఉందో అక్కడ అదే అన్నిటికీ కారణం. అసలు ఆట మొదలైందే అక్కడ. ఇప్పుడు ఆర్చరీలో బాణాలు కొట్టాలి అనే ఆట మొదలైందే ఆ మధ్యలో ఉన్న టార్గెట్, దాన్ని కొట్టాలి, అదే కదా ఆట. సో అక్కడ మొదలైంది. సో దాన్ని కొట్టడంలో తప్పు లేదు, దాన్ని కొట్టడమే కరెక్ట్ కూడా. ఇంకా సో మణికంఠ కొట్టడమే కరెక్ట్, వీళ్ళంతా కూడా అనాయింగ్ అని చెప్పడమే కరెక్టు, టాక్సిక్ అని చెప్పడమే కరెక్టు, కన్నింగ్ అని చెప్పడమే కరెక్టు, సెల్ఫిష్ అని చెప్పడమే కరెక్టు. బికాస్ ఈజ్ దట్. అండ్ సీత చెప్పిన ప్రతి మాట వాస్తవమే. ఇది చిరంజీవి గారిది ఏదో డైలాగ్ గుర్తొస్తుంది, మంచి మైక్లో చెప్పాలి చెడు చెవులో చెప్పాలని చెప్పి. కానీ ఈ మనిషి దానికి రివర్స్ అనమాట, ఉల్టా పుల్టా. BB7 కాన్సెప్ట్, వక్తు బదల్ దియా, బాధ బదల్ దియా, జిందగీ బదల్ దియా అన్నట్టు రివర్స్ మొత్తం. మంచేమో చెవులో చెప్తాడు, చెడేమో మైక్లో చెప్తుంటాడు. అది ఎట్లా అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా చెప్తాను, హ్యాట్స్ ఆఫ్ టు నాగార్జున గారు. ఎందుకంటే ఆయనకున్నన్ని తలనొప్పులు ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేవు. ఓ పక్క ఏమో ఆయన డిఫేమేషన్ కేసు, ఇంకో పక్క ఏమో ఇంకోటేదో 100 కోట్ల కేసు వేస్తూ ఉన్నారు, ఇంకో పక్క ఆయన మీద ఒక కేసు పడింది ఆ ఎన్కాన్వెన్షన్ రిలేటెడ్గా, ఇంకో పక్క సంబంధం లేని విషయంలోకి ఆయన ఫ్యామిలీని లాగుతుంటారు, మరో పక్క ఎన్కాన్వెన్షన్ పోయింది, దాని పరిస్థితి ఏందో అర్థం కావట్లే. అది చాలా పెద్ద ప్రాపర్టీ అది. సో ఇట్లాగా మల్టిపుల్ టెన్షన్స్ ఉన్నాయి. అది కాకుండా మళ్ళీ ఆయనతో షూటింగ్ నడుస్తుంది ఓ పక్క. అది కాక ఈ గ్యాప్లో ఆయన మధ్యలో బిగ్ బాస్లోకి వచ్చి ఆయన ఇట్లా అవన్నీ చెప్పగలుగుతున్నారంటే నిజంగా చాలా పెద్ద విషయం. అసలు బేసిక్గా మణికంఠకి అక్కడ ఇటు 8 అటు 8 టిష్యూ రోల్స్ పెట్టారు, మధ్యలో ఏవో టిష్యూ పేపర్లు పెట్టినట్టు ఉన్నారు. ఊరుకోండి సార్, మా జగ్గట్లా చేస్తుర్రా ఏమి. మణికంఠ ఏడ్చే ఏడుపుకి గయ్యట్లా సరిపోతున్నాయి సార్, గయ్యాడ సరిపోతాయి సార్. మణికంఠ ఏడ్చే ఏడుపుకి లైక్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే ఒక టిష్యూ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్న ఎంటైర్ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి ఆడ పెట్టాల్సి ఉంటుంది. కాకపోతే మీ సెట్ సరిపోదని మీరు ఆలోచించుంటారు. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం, బట్ డెఫినెట్గా వేరే ఆప్షన్ లేదు. ప్లీజ్ ఇవాళ కూడా నేనేం చెప్పలేకపోతున్నాను సార్. అంటే ఇక్కడ పృథ్వీ ఏదో చెప్పాడు కదా, పృథ్వీ ఏదో చెప్తే దానికి మణికంఠ నువ్వేదో చెప్తావా అంటే నేనేం చెప్పలేకపోతున్నాను సార్.
అది ఏంది భయ్య అది? ఏమో ఒకటి ఇప్పుడు సీత ఇమిటేషన్ పాయింట్ అయితే డెఫినెట్గా అది మనకు కూడా అట్లే అనిపించింది. ఓకే, తప్పు లేదు, తప్పు అయితే ఏం లేదు. కానీ అదే మణికంఠ అది రైట్. మణికంఠ అక్కడ డోంట్ షో ద బాడీ లాంగ్వేజ్, ఇమిటేట్ చేయొద్దని చెప్పడం అయితే మణికంఠ రైటే. బట్ ఎండ్ ఆఫ్ ది డే సీత అనే పర్సన్కి కొన్ని విషయాల్లో కొన్ని హర్టింగ్స్ ఉన్నాయి నీ విషయంలో. సో అవి కూడా వాస్తవం కాదు అని ఈ బేసిస్ మీద మనం కొట్టిపడేయలేం కదా. సీత అయితే మాత్రం వాస్తవం అబ్బా, నిజంగా. మైట్ బి కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇది టార్గెట్ అనిపించవచ్చు. కానీ ద ప్రాబ్లమ్ ఈస్ ఇప్పుడు ఎంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మణికంఠ అనే పర్సన్ తన మాట మీద నిలబడలేకపోతున్నాడు. అంటే తనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటే లేదనుకోండి, అది వేరే విషయం. మణికంఠ అనే పర్సన్ ఏంటంటే అంటే తనకు ఒక ఒపీనియన్ తెచ్చుకొని ఆ ఒపీనియన్ మీద స్టాండ్ అవడం కదా బేసిక్గా బిగ్ బాస్లో కాన్సెప్ట్. అసలు ఒపీనియనే రాదు తనకి. ఒపీనియనే రాని చోట ఇంకేడికెళ్ళి స్టాండ్ ఉంటుంది, అంతే కదా. నడిమిట్ల స్టాండ్ యాడికెళ్ళి వస్తుంది ఒపీనియన్ లేదంటే. ఏంది భయ్ మజాక్ చేస్తున్నావు అనుకుంటారు కదా మీరు. ఇక అంతే ఇంకా మరి పరిస్థితి ఏందో అదంతా కూడా. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఇంకో వరస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, అసలుకే మనిషి ఏడుపు కొట్టు క్యాండిడేట్ అయ్యా అంటే ఆ మనిషిని మళ్ళీ నాగార్జున గారు లోపల పిలిచి ఆడ కూర్చోబెట్టి అన్నీ చెప్పిన తర్వాత ఆ ఫుడ్ నీకు వచ్చింది ప్రియా నుంచి కాదు, మరి దేని నుంచి, ప్రియా పచ్చళ్ళ నుంచి అనుకో, కాదు ఆ ఫుడ్ నీకు వచ్చింది రాహుల్ నుంచి అన్నారనమాట ఆయన. ఇదేంది మళ్ళీ బాంబే అంటే వాడు పాపం ఫుడ్ వచ్చింది అనగానే నిజంగా ప్రియా ఇండియాకి వచ్చింది అనుకున్నాడు అనమాట. అంటే వాళ్ళ ఆవిడ ప్రియా అని మనం పేరు పెట్టి పిలిచేస్తున్నాం చూడండి, ఏదో మన అక్కో చెల్లి అయినట్టు. సారీ. సో వాళ్ళ ఆవిడ ఇండియాకి వచ్చేసింది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాడు. సరే మరి ఫుడ్ ఇప్పుడు ఏదో కూర పంపించింది ఆ చికెను, అమెరికా నుంచి పంపగలదేంటి? అవదుగా. అసలే సార్ యుఎస్ఏ రిటర్ను, సార్ ఎన్ఆర్ఐ, సార్ మరి అక్కడ అసలు బేసిక్గా చాలా చాలా పేదోడబ్బా మణికంఠ. అనగనగా ఒక పేద మణికంఠ, అనగనగా ఒక పెళ్ళాం బిడ్డ, అంటే రైతు బిడ్డ కదా పోయినసారి, ఈసారి పెళ్ళాం బిడ్డ. అతనికి అమెరికాలో ఒక ఇల్లు ఉంది, అయినా పేదవాడు. అతను ఫ్లైట్లలోనే తిరుగుతూ ఉంటాడు, అయినా పేదవాడు. చాలా ఖరీదైన ఇళ్లలో హోమ్ థియేటర్లో ఉంటాడు, అయినా పేదవాడు. ఎవరికైనా బాధేస్తే అందరూ ఏదో మూలకి వెళ్ళిపోయి ఆడవడమో లేదంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఆడవడమో చేస్తారు. కానీ ఇతను మాత్రం హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు, అంతటి పేదవాడు. అలాంటి పేదవాడు తన తల్లికి అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేక ఒకటి చెప్పున అందరినీ అడుక్కుంటూ వచ్చి ఫైనల్గా కట్టే పేర్చి అక్కడ అట్లా చేశాడు. ఇంకా అట్లాంటి మనిషి అంత పేదవాడు ఈ పెళ్ళాం బిడ్డ. ఏం చెప్తాం ఇంకా అంతకంటే? అట్లే ఉంది మనిషి పరిస్థితి. ఏమోనబ్బా ఒకటి చెప్తా చూడండి. అదే నా పాయింట్ ఏంటంటే, సరే ఇవన్నీ పక్కన పెడితే అసలుకే ఆ మనిషి పేదరాశి కంటెంట్ ఇస్తున్నాడు. ఏడుపు 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 ఏడుపు, సీజన్ మొత్తం ఏడుపే. నిజంగా చెప్తున్నా, మణికంఠ గెలిచినా కూడా బిగ్ బాస్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏడుపు కొట్టు సీజన్గా ఈ సీజన్ నిలిచిపోద్దా. అంటే గెలవడు, మేబీ గెలిస్తే అంటున్నా, ఇన్ కేస్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఏమో చెప్పలేం మనం. మన దగ్గర అసలే సింపతి ఫూల్స్ ఎక్కువ కదా, ఎమోషనల్ స్టూపిడిటీ మన దగ్గర చాలా ఎక్కువ. అది యూట్యూబర్లోనే ఉంటుంది. అన్నిటినీ బిగ్ బాస్ ఎన్నో సీజన్స్ని అనలైజ్ చేయాల్సిన ఎన్నాళ్ళ నుంచో చూస్తూ వచ్చి వాటన్నిటిని కూడా అనలైజ్ చేస్తూ వచ్చి ఏది రియల్, ఏది ఫేకు, ఏది కంటెంట్, ఏది జెన్యూను, ఏది ఎంటర్టైన్మెంట్ బేసిస్ మీద చేస్తుంది, ఏది రియాలిటీ, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాల్సిన యూట్యూబర్లే చాలామంది సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు మణికంఠకి. ఇంకా ఆబ్వియస్లీ ఇంకా జనరల్గా చూసేటోళ్ళకి ఇప్పుడు బేసిక్గా చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి. సీత చెప్పినట్టు ఆయన ఒక్కడికే కష్టాలు కదా, అందరికీ కష్టాలు ఉన్నాయి, ఆయన చెప్పుకుంటున్నాడు, అది ఓకే, మేము అర్థం చేసుకుంటాం అని చెప్పింది కదా. అట్లా అందరికీ కష్టాలు ఉంటాయి. వాడికున్న కష్టాలని మణికంఠలో చూసుకుంటారు చాలామంది. నిజమే కదా, నేను కూడా ఇట్లాంటి కష్టాలే పడినా, నేను కూడా ఇట్లాగే ఎన్నో కష్టాలు వచ్చుకున్నా. అరే ఏమైనా నాకేమైనా ముందుకెళ్ళిందా నా జీవితం ఎట్లాగో ముందుకెళ్ళలేదు కదా, కనీసం మణికంఠ జీవితమైనా ముందుకెళ్ళేలాగా నేను ఓట్లేస్తా, నేను ముందుకు తీసుకెళ్తా, నేను ఎట్లాగైనా మణికంఠను గెలిపించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. చాలామంది అట్లా ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఉండరు? దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ దాట్ వన్ ఆల్సో. డెఫినెట్గా మణికంఠతో ఒకటే ప్రాబ్లం అయ్యా. నేను ఏమంటున్నానంటే,
నా పక్కన ఒక వ్యక్తి అవడం ఉన్నాడు మొత్తానికి. సో నాకేదో బాధ అనిపించి నేను వాడి ఓదార్పు కోరుకున్నా. వాడు ఓదార్పు ఇచ్చాడు. లేట అమ్మాయి అంటే అమ్మాయి ఓదార్పు ఇచ్చింది అనుకుందాం. అయిపోయిన తర్వాత ఓదార్పు అంతా కోరుకున్నాడు, ఓదార్పు వచ్చేసింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయాడు, బ్రెయిన్ అంతా ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు అంతా బాగానే ఉంది. తర్వాత ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో వాడు ఇండివిజువల్ ప్లేయర్ కదా, వాడి ఇండివిజువలే వీడియో ఇండివిజువలే, సో ఇండివిజువల్ ప్లేయర్స్ కదా అక్కడ. సో అట్లా వాడికేదో వాడి గేమ్ వాడికి అనిపించింది, వాడు ఆడాడు. వీడి గేమ్ అనిపించింది, ఆ అనిపించిన గేమ్లో వీడున్నాడు. సో వీడు ఖచ్చితంగా వీడి గేమ్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, వీడి గేమ్లో భాగం అవ్వాల్సిందే, వీడికి నచ్చినట్టుగా ఆడాల్సిందే అని అంటాడు. అవతలోడికి నా ఆట ఏదో నాకు ఉందరా భయ్, నేను నీ ఆట ఎట్లా ఆడతా, నేను నీకు నచ్చినట్టు ఎట్లా ఆడతా అని చెప్పారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు కదా, నాకు అర్థమైపోయింది, థ్యాంక్ యూ ఫర్ ద హౌస్, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతే అవతలోడికి ఎట్లా కాలుతుంది? ఇప్పుడు వీడు ఓదార్పు కావాలి, వీడు ఆట కావాలి, ఇంక వీడి దేనికున్నాడు? బిగ్ బాస్ ఆర్మ్ పెట్టి నాకడానిక? తెలుగులో అంతే బాగోదులేని ఊరుకుని ఇంగ్లీష్లో చెప్పా, దేనికున్నాడు? అచ్చచ్ ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా అందామంటే అచ్చచ్ సెంటిమెంటల్ పీపుల్ వచ్చేస్తారు, సెంటిమెంటల్ పీపుల్. ఇక్కడ మండిపోతుంటే ఆయింట్మెంట్లు రాసుకోవాల్సి వస్తుంది, మీకు సెంటిమెంట్లు కావాల్సి వస్తుంది. అచ్చచ్ అలాగ అయిపోతుంది అనమాట చూసేటోళ్ళు కొంతమంది పరిస్థితి, అందరూ అని నేను అన్నాను, కొంతమంది పరిస్థితి. సో ఇంకా అట్లాగే ఇంకేం చెప్తాం ఇంకా. సో ఇంకా మెసేజ్ ప్రియా నుంచి వచ్చిందని చెప్పారు. ఆ మెసేజ్ ఏందో చెప్పలేదు, ఏడవడానికి రీజన్ ఎతకద్దా అన్నారు. బట్ మణికంఠ విల్ ఆల్వేస్ ఫైండ్ దట్. అంటే మణికంఠ ఎతకాల్సిన పని లేదబ్బా, గాలికి పోయే కంపు వచ్చి ఏడో తాకిందని చెప్పి ఓ సామెతం తెలుగులో. అట్లాగా మణికంఠ ఏడుపుని ఎత్తుక్కోవాల్సిన పని లేదు, ఏడుపే మణికంఠని ఎత్తుక్కుంటూ వచ్చి అట్లా తాకుతుంది మణికంఠని. అంతేందుకు మీరు కూడా అదే చేశారుగా. ఇప్పుడు ఆ మనిషి పాపం ఏదో వాళ్ళ ఆవిడ ఇండియా వచ్చింది, ఏదో మెసేజ్ వచ్చింది, వండి పెట్టింది, అమ్మ మా ఆవిడ నా దగ్గరకు వచ్చింది, ఇట్లాంటి చాలా అనుకుంటుండు కదా. సో ఇట్లా అనుకుంటున్న టైంలో ఆ మనిషిని ఏ మ్యాచ్ ఈ ఫుడ్ నీకు వచ్చింది ప్రియా నుంచి కాదు రాహుల్ నుంచి అని అంటే మళ్ళీ ఏడిపించారండి. ఇంకేం చెప్తాం ఇంకా. నాకైతే మాత్రం ఇంకా చిరాకేసింది నాకైతే మాత్రం. సో ఎనీహో అందుకే చెప్తున్నాను కదా, ఒకటే నేను thumbnail మీద అలా పెట్టడానికి ఒకటే రీజన్ ఉంది. ఎంటైర్ BB8 మొత్తం అనోయింగ్గా మారిపోయింది. అండ్ మధ్యలో పరిస్థితి ఎట్లా తయారైందంటే, మణికంఠ ఏం చెప్పాలో కూడా నాగార్జున గారు చెప్పేస్తుంటారు ముందే. నువ్వు అట్లా చెప్పాలనుకుంటున్నావు కదా, ఓకే నేను చెప్తాలే, నువ్వు ఎలాగా చెప్పట్లే కదా నేను చెప్తాలే అంటే. మణికంఠ ప్లేయర్ అయితే కాలు ఇంజురీ అయింది, కాలు కాదు యాక్చువల్ బ్రెయిన్ ఇంజురీ అయింది, బట్ పరిగెట్టలేకపోతున్నాడు. సో అందువల్ల ఏంటంటే బై రన్నర్ని పెట్టారు. బై రన్నర్ ఎవరంటే నాగార్జున గారు. సో ఇప్పుడు బేసిక్గా అంటే క్రికెట్లో ఎంపైర్ని బై రన్నర్గా పెడితే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి. పాప నాగార్జున గారిని చూస్తే నిజంగా జాలేస్తుంది నాకు. ఓ పక్క అన్ని పంచాయతీలు పెట్టుకొని ఇక్కడ మణికంఠ జీవితం కోసం ఆరోగ్యం కోసం ఆయన బాధపడడం ఏంది, ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నాం, ఏ కార్నర్ చేస్తున్నాం, మళ్ళీ ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ ఆయన అడగాల్సిన పరిస్థితి ఏంది. నాగార్జున గారికి ఎందుకు ఈ దుస్థితి? నిజంగా చెప్తున్నా, చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇది నాగార్జున గారి విషయంలో, మణికంఠ గారు. సో ఏదోలేండి, ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత ఏదో అంటే ఎంత మాట్లాడుకున్నా కూడా నేను ఏమంటున్నానంటే, ఒక్క రోజు కాదు, ఒక వారం అయినా సరే, ఒక్క వారం మొత్తం కూడా ఆదిత్య గారు చెప్పినట్టు మణికంఠ అనే పర్సన్ ఏడవకుండా ఏడుపు రిలేటెడ్ డ్రామా చేయకుండా, సింపతి రిలేటెడ్ డ్రామా చేయకుండా, కార్నరింగ్ రిలేటెడ్ డ్రామా చేయకుండా ఉన్నట్టయితే ఆ వారం ఎపిసోడ్ మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా రివ్యూ చేయాలని ఉంది నాకు. అంటే దాని గురించి మాట్లాడాలని ఉంది, రివ్యూ అని కూడా కాదబ్బా, మనసుకి నచ్చింది మాట్లాడాలని ఉంది నాకు. మనసుల లాయం అనేదో డైలాగ్ పాట వచ్చింది కదా ఈ మధ్య, అట్లాగే మనసుల్లోంచి లాయం, మనసుల్లోంచి తేవాలని ఉంది బయటికి. ఏం చేస్తాం ఇంకా, ఏందో. ఇంకా తర్వాత అదే ఇక ఈ బోర్డ్స్ టాస్క్ అయితే పెట్టారు. ఇంకొక టైంలో నాగార్జున గారికి చిరాకేసి మణికంఠకి ఏవి ఇవ్వడానికి లేదన్నారు. అయినా కూడా సీత వినకుండా నేను మణికంఠకే ఇస్తా అంది సీత. అందుకో అదో తుత్తి మణికంఠకి ఇస్తే వీళ్ళందరికీ కూడా, వీళ్ళు కూడా అట్లే తయారయ్యారులే. ఏమోలే అబ్బా, ఓడైతే చెప్తున్నా కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్
సో ఇంకేం చేయలేము ఇంకా. అండ్ ఇంకొకటి బేసిక్గా రవణ విషయంలో రవణ కన్ఫర్మ్ అని చెప్పి నేను పెట్టాను కదా, ఎందుకో నాకు ఎక్కడో కొడుతుంది సీన్ యాక్చువల్గా. అంటే నేను ఇది కన్ఫర్మేషన్ తీసుకున్నది యాక్చువల్ చెప్పకూడదు, చెబితే ప్రాబ్లం అవుతుంది అవతల వాళ్ళకి, అందుకని చెప్పట్లే. ఆ పర్సన్ ఎట్లా చెప్పాలి, చెప్పకూడదు యాక్చువల్గా, అందుకే చెప్పలేకపోతున్నా. నేను పటాస్ షో చేశా, ఒక చాలా ఎపిసోడ్లు చేశా, నాకు అందరితోని బాండింగ్ ఉంది, నెంబర్లు ఉన్నాయి, మెసేజ్లు చేయొచ్చు, ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. అట్లా తెలుసుకున్నా, అట్లా చెప్పాను మీ కమ్యూనిటీ పోస్ట్లో. బట్ ఎందుకో నాకు కొడుతుంది నాకు ఇప్పటికీ కూడా. సో ఆయన లేడేమో అని చెప్పి, మేబీ నన్ను మిస్లీడ్ చేశారేమో అని అయితే అనిపించింది నాకైతే మాత్రం. ఏమో మరి, నాకు కొంచెం డౌట్ఫుల్గానే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం పరిస్థితి. సో చూద్దాం, మ్యాక్సిమం 8 వైల్డ్ కార్డ్స్ మాత్రమే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఒక క్లాన్ అయితే అయ్యారు, అండ్ వాళ్ళు రాయల్ క్లాన్ అయ్యారు. సో అట్లా ఉందన్నమాట పరిస్థితి. సో సోలోగానే ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఎవరు కూడా బడీస్గా ఎంటర్ అవ్వలేదు. సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో అట్లాగా మొత్తానికైతే మాత్రం ఇంకా నాకు తెలిసి ఎవరినైతే రావట్లేదు. సో ఇదొక క్లారిటీ అయితే ఇస్తున్నాను నేను మళ్ళీ. సో నాకు ఎవరు దెబ్బ వేసారంటే మళ్ళీ ఇంకా అది ఇంకా అంతే. ఇంకా మరి అంటే దెబ్బ వేసారని కూడా చెప్పలేము, వాళ్ళు ఏదో చెప్పారు ఇండైరెక్ట్గా, నేను దాన్ని బట్టి అర్థం చేసుకున్నా. బట్ అది ఏటో పోయిందని నాకు అనిపిస్తుంది నాకు. సో రవణ మ్యాక్సిమం రాలేదని అనుకుంటున్నాను నేనైతే. సో ఇంకా అదే. సో మొత్తానికి చూడు మణి ప్రేరణ అనోయింగ్ మణికంఠకి, జలస్ సీతకి, విష్ణు సెల్ఫిష్ మణికి, అనోయింగ్ నిఖిల్కి, నబీల్ అనోయింగ్ విష్ణుకి, జలస్ యష్మికి. నబీల్ ఒక్కడు మాత్రమే అయ్యా మణికంఠ పేరు వాడినోడు. యష్మి వచ్చింది, యష్మి ఎమోషనల్ అయిపోయింది, పాప అని. ఏందో ఈ ఎమోషన్స్తో ఎంతమందిని పాపాలను చేస్తారని ఆయన అనుకున్నాను నేను. ఇక ఆయన అంతే, ఈవిడ అంతే, అందరూ అంతే. నాకు ఈ ఓవర్ ఎమోషనల్ పీపుల్ అంటే నాకు చిరాకేస్తుంది. అంత స్ట్రాంగ్గా ఉండలేనప్పుడు మీరు ఇంట్లోనే కూర్చోండి, ఎడకెందుకు రావడం ఇంకా, అంతే కదా. మణికంఠకి అన్నోయింగ్ ఇచ్చింది, సెల్ఫిష్ ప్రేరణకి ఇచ్చింది. ఇంకా బయట ఫ్రెండ్స్ కాదు, బట్ ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యామంది. ఇది అబద్ధం అనిపించింది నాకైతే మాత్రం. సో ఎందుకంటే నేను తను బయట రీల్స్ చూసాను, నేను వీళ్ళిద్దరూ కలిసి కొలాబరేటెడ్ ప్రమోషన్ రీల్స్ కూడా చేశారు, అన్నీ చేశారు. అండ్ ఆ సీరియల్లో కూడా దే ఆర్ లిటరల్లీ చాలా బాగా పరిచయం ఉంది, అంటే బాగా క్లోజ్. వాళ్ళు బాగా ఇద్దరు ఒకటే సీరియల్లో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేశారు కదా ఇద్దరు కూడా, ఒకరు విలన్గా ఒకరు హీరోగా హీరోయిన్గా. మన అట్లా చేసి ఫ్రెండ్స్ కాదంటే ఎట్లా. ఇంకా తర్వాత యష్మి కోసం ఆ మెసేజ్లోని కొన్ని వర్డ్స్ అని చెప్పారు, ప్రేరణని అప్రిషియేట్ చేశారు, బాగా ఆడుతుంది. నిజంగా ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. సో అదంతా జరిగింది. ఇంకా యష్మి సోది చాలాసేపు వచ్చింది, నాకు అదంతా చిరాకేసింది. ఏంది అనిపించింది నాకైతే మాత్రం లెటర్. అది నిఖిల్ కన్నింగ్ మణికంఠకి, జలస్ విష్ణుకి. నిఖిల్కి అప్రిషియేషన్ 3 lakhs వచ్చింది మీ టీం వల్ల, సో 18 లక్షలు అయిందని చెప్పి. ఇంకా తర్వాత నైనిక నెక్స్ట్ టాక్సిక్ మణికి ఇచ్చింది, అన్నోయింగ్ ప్రేరణకి ఇచ్చింది. వీళ్ళందరూ చెప్పిన రీజన్ నిజంగా చెప్తున్నా చాలా వ్యాలిడ్ రీజన్స్, వాళ్ళందరూ చెప్పిన 100% జెన్యూన్ రీజన్స్. కానీ అంతమంది ఒకటేసారి చెప్పడం అనేది బయటకు ఎట్లా వెళ్తుంది అనేది మనం ఏం చెప్పలేకపోతున్నాం. అదే వాళ్ళందరూ వ్యాలిడ్ రీజన్సే చెప్తుండ్రు, అందరూ తప్పైతే లేదు, అందరూ నిజాయితీగా చెప్తున్నారు. అందరూ కూడా ఒక సేవింగ్, అదే మణికంఠకి అండ్ నైనికాకి కూడా అక్కడ ఇంటూ కొట్టేశారు. సో ఒక సేవింగ్, నిఖిల్ సేవ్ అయ్యాడు. సో పృథ్వీ నెక్స్ట్. సో మణికంఠకి సెల్ఫిష్ ఇచ్చాడు, సో అన్ఫెయిత్ఫుల్ అని కూడా చెప్పాడు. సో సీతకి జలస్ ఇచ్చాడు. మణికంఠ నా థాట్ ప్రాసెసే రాంగ్, నేను ఎవరికి ఇవ్వలేను అన్నాడు. అంటే మణికంఠలో అయితే అది చెప్పాడు అనమాట, నేను ఎవరికి ఏం చెప్పలేను సార్, నా థాట్ ప్రాసెసే బాగాలేదని చెప్పాడు. ఏం చెప్తా, కార్నర్ చేస్తున్నారు మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తున్నావు నాగార్జున గారు అంటే, లేదు సార్ హట్ అయ్యా అన్నాడు. ఎందుకు హట్ అయ్యావు అంటే ఏం చెప్పట్లే, అది టిష్యూ రోల్ ఉందంటే చూసాను సార్, ఐఎమ్ స్టాపింగ్ మై సెల్ఫ్ అన్నాడు. ఇంకేం చెప్తాం. ఇంకా సీతకి సెల్ఫిష్ ఇచ్చాడు. సో అన్ని గేమ్లు తనే ఆడాలనుకుంటుందని ఒక పాయింట్ చెప్పాడు. అది నిజంగా ఇన్అప్రోప్రియేట్ అనిపించింది నాకైతే మాత్రం, అది కరెక్ట్ రీజన్ కాదని అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత ప్రేరణకి అన్నోయింగ్ ఇచ్చాడు, అది కూడా సిల్లీ రీజన్ అది, బట్ తనకు అనిపించి ఉండొచ్చు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఇంకా తర్వాత సీత వచ్చింది, పృథ్వీకి అన్నోయింగ్, పృథ్వీకి అప్రిషియేషన్. మణికంఠ ఏం ఇవ్వద్దని చెప్పారు, ఆయన కూడా వేరే ఆప్షన్ లేక ఇంకా మణికంఠ గురించి చెప్పింది మొత్తం. ఇంకా నబీల్ సేవ్ అయ్యాడు, ఆదిత్య గారు స్టేజ్ మీదకి వచ్చారు, ఆయన ఏవి వేశారు, ఏవి బాగుంది, హగ్ అండ్ పంచ్.
సో సీక్రెట్ రివీల్ అని చెప్పి ఆదిత్య గారి బర్త్డే అని చెప్పారు. సో నబీల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ, నిఖిల్స్కి అయితే హగ్ ఇచ్చారు. అండ్ యష్మి, సీత, నైని, మణికి అయితే పంచ్ ఇచ్చారు. సో ఆదిత్య గారు వెళ్ళిపోయారు అండ్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని చెప్పారు. సాఫ్ట్ టచ్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ రీలోడ్ అని చెప్పి మళ్ళీ నాగార్జున గారు ఒక హింట్ అయితే ఇచ్చారు. సో అదే గ్రాండ్ లాంచ్ 2.0 అది రేపటి ఎపిసోడ్లో ఉంటుంది కదా. సో అదనమాట పరిస్థితి. ఎనీహో నాకైతే మాత్రం ఏంది పేతరాజ్ బిగ్ బాస్ అనిపిస్తుంది నాకు. ఇంకేం చేయలేము ఇంకా. ఆయన వైల్డ్ కార్డులు వచ్చినా కూడా కాపాడలేరులేప్ప. మణికంఠ వెళితే తప్ప కొంప అయితే బాగుపడదు, నిజంగా చెప్తున్నా. మణికంఠ హ్యాస్ టు గో అవుట్, ఇంక వేరే ఆప్షన్ లేదు అక్కడ, అంతే. ఇంకా నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా, నెక్స్ట్ వీడియో, బాయ్.